హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే టేస్టీ అండి హెల్దీ రెసిపీ ఈజీగా 5 to 10 మినిట్స్లో అయిపోతుందండి. లంచ్ బాక్స్ రెసిపీ మా బాబు కోసం ప్రిపేర్ చేస్తాను కదా, అది ఎట్లా ప్రిపేర్ చేయాలి, క్యారెట్ రైస్ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. నేను ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసాను. దానిలోకి నేను ఒక చెక్క, లవంగం, 2-3 లవంగాలు, ఇలాచీ 2, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసానండి. మినపప్పు వేయటం వల్ల పళ్ళకి కొంచెం టేస్టీగా ఉంటాయి అన్నమాట తినేటప్పుడు. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి వేసాను. చూసారు కదా, కొంచెం కరివేపాకు కూడా కడిగి వాష్ చేసుకొని వేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఈజీగా అయిపోతుందండి. నేనైతే ఇట్లానే ప్రిపేర్ చేస్తాను. వాడు కలుపుకోవడం రాదు, ఇట్లా చేసిస్తే ఈజీగా తినేసి వస్తాడనమాట. కలిపి పెట్టినా సరే రైస్ కర్రీతో కలిపితే కొంచెం చప్పగా అయిపోతుంది. ఇదైతే కొంచెం పోపు వేసాం కదా, ఫ్లేవర్ కొంచెం బాగా వస్తుంది. చెక్క, ఇలాచీ చెక్క, లవంగా వేయటం వల్ల కూడా కొంచెం గరం మసాలా ఫ్లేవర్ అనేది వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నాకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. తర్వాత దానికైతే నేను క్యారెట్ అయితే తురుము పక్కన పెట్టుకున్నాను కదా, దానికైతే నేను బాగా ఆనియన్స్ వేగిన తర్వాత క్యారెట్ తురుము యాడ్ చేశాను పోపులో. జస్ట్ వేగితే చాలు అది క్యారెట్. చూసారు కదా, కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా పచ్చి వాసన పోయేలాగా వేగితే చాలండి. దానికి ఆప్షనల్, పసుపు యాడ్ చేసుకున్న వేసుకోపోయినా ఏం కాదనమాట, క్యారెట్ కలరే వచ్చేస్తుంది. ఇంకా పసుపు వేయటం వల్ల కొంచెం పులిహోర లాగా అనిపిస్తుంది అనమాట, న్యాచురల్ కలర్ అనేది పోతుంది. అందులోనే నేను రైస్ కుక్ చేసి పెట్టుకున్న రైస్కి ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఏ టైంకి తిన్నా సరే అది ముద్ద కాకుండా పొడి పొడిగా ఉండిద్ది అనమాట. ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ చల్లారి పెట్టుకున్న రైస్కి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపుకి యాడ్ చేసుకోవటమేనండి. క్యారెట్ వేసాం కదా, క్యారెట్ తర్వాత మనం రైస్కి ఆయిల్ అప్లై చేసాం కదా, ఆ రైస్ని తీసుకొని మనం క్యారెట్లో యాడ్ చేయటమే. చూసారు కదా, టేస్టీ క్యారెట్ రైస్ అయితే రెడీ అవుతుంది. దానికి నేను లాస్ట్లో ఆప్షనల్ పచ్చిమిర్చి ముందే వేసాను కాబట్టి మీ పిల్లలు కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం కారం యాడ్ చేశాను. కారము, కొంచెం కొత్తిమీర, లాస్ట్లో కొంచెం నిమ్మకాయ అనేది పిండాను. నిమ్మకాయ పిండటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎక్స్ట్రా యాడ్ అవుద్ది అనమాట నిమ్మకాయ పిండితే. దీన్ని పెరుగు చట్నీ చేసుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా అయినా తినవచ్చు. పిల్లల నుంచి పెద్దలకి ఎవరైనా తినొచ్చండి. థ్యాంక్ యూ.